హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి నీట్ 2025. ఏంటి ఈసారి 2025 నీట్ స్పెషల్ ఏంటి అంటే, ఇప్పటి వరకు నీట్ హిస్టరీలో లేనంత కఠినంగా పేపర్ ఇవ్వడం అయితే జరిగిందంటండి. బట్ దానివల్ల పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా చాలా సఫర్ అవుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎంతో గోల్తో, లక్ష్యంతో ఒక టార్గెట్ పెట్టుకొని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి ఒక్క ఛాన్స్ అని అడిగి పిల్లలు కూడా నీట్ రాయడానికి ఇష్టపడి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన పిల్లలు సైతం ఏడుస్తూ బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ అనమాట. బట్ నీట్ అంటేనే కష్టం, రాయాలి ఎలా ఉన్నా. బట్ అలా కాకుండా ఈసారి ఏంటి అంటే జేఈ మెయిన్స్ టైప్లో నీట్ పేపర్ ఇవ్వడం అనేది జరిగిందండి. అలా ఉంటే నీట్ పీపుల్ ఎలా రాస్తారు, ఎలా రాయగలరు? మరి వాళ్ళకి సీట్ వస్తుందా రాదా అంటే అందరికీ డౌట్గానే ఉంటుందండి. 600 అబోవ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఈసారి 500 వస్తాయా లేదా అనే డౌట్లో ఉన్నారు. కరెక్ట్గా ఏదో విధంగా సీటు కొడదామని 550 అలా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా 400 వస్తాయా లేదా ఆలోచనలోనే పడ్డారనమాట. దీన్ని బట్టి పిల్లల ఫ్యూచర్ ఎటువైపు, వాళ్ళకి వచ్చిన కష్టానికి సొల్యూషన్ ఏంటి? ఇది పేరెంట్స్ బాధపడాలా, పిల్లలు బాధపడాలా? నష్టం ఎవరికి జరిగింది అంటే పాపం 100% పిల్లలకే జరిగిందండి. ఎంతో గోలు టార్గెట్ పెట్టుకొని ఎంతో హ్యాపీగా ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ ఏడుస్తూ కూర్చుంటున్నారనమాట ఇంట్లో. నీట్ అనేది బాగా ఇష్టపడితేనే చేయగలరండి. చాలా డబ్బులున్నా డాక్టర్ చేయలేరు. అండ్ బాగా నాలెడ్జ్ ఉండి చాలా టాలెంట్ ఫస్ట్ ర్యాంకర్స్ కూడా డాక్టర్ చేయాలంటే కూడా చేయలేరు అనమాట. దాని మీద ప్యాషన్ ఉండాలి, ఇష్టం ఉండాలి, గోల్ పెట్టుకున్న వాళ్ళే ఈ నీటిని తీసుకుంటారనమాట. అలాంటి వాళ్ళు వేరే కోర్సులు చేయగలుగుతారా ఈ సిట్యువేషన్లో? అలా అని చెప్పేసి లాంగ్ టర్మ్ మళ్ళీ చేయిస్తే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఆ టైంలో కూడా ఈసారి ఉన్న పేపర్ని బట్టి కట్ ఆఫ్ తగ్గిస్తారు. మన నెక్స్ట్ టైం కట్ ఆఫ్ పెరగదని గ్యారంటీ ఏంటి? అప్పుడు సీట్ వస్తుందని నమ్మకం అయితే లేదు కదా. అందువల్ల మళ్ళీ లాంగ్ టర్మ్కి ఛాన్స్ ఇవ్వాలా లేదా? అసలు ఈసారి కూడా ఏపీకి అన్యాయమేనా? కొన్ని అయితే చూద్దామండి. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరూ బాధపడకండి. ఇది ఏ ఒక్క నీట్ స్టూడెంట్కి వచ్చిన ప్రాబ్లం కాదు, 2025 స్టూడెంట్స్ అందరికీ వచ్చిన ప్రాబ్లం అనమాట. బట్ అందరూ ధైర్యంగా ఉండండి, పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. ఓకే, ఎస్, ఓకే. ఈసారి పేపర్ అనేది జేఈ మెయిన్స్ టైప్లో ఇచ్చారండి. మామూలుగా పిల్లలందరూ నీట్ అనేది కష్టంగానే ఉంటుంది. బట్ కష్టంగా ఉంటేనే కదా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ అయ్యేది, నీట్ అనేది సీట్ కొట్టగలరు. బట్ అలా కాకుండా ఎంత కష్టపడిన వాళ్ళకు కూడా బాగా 700 అబోవ్, 600 అబోవ్, 680, 90 తెచ్చుకునే వాళ్ళకు కూడా ఈసారి పేపర్ ఎలా ఉందంటే వాళ్ళకి అసలు 500 వస్తాయా, కనీసం 450 వస్తాయా, 550 వస్తాయా అని చెప్పేసి కౌంట్ చేసుకుంటూ కూర్చుంటున్నారండి. పేపర్ ఇలా ఉంది ఏంటి, అలా ఉంది ఏంటి, అసలు కంపల్సరీ మేము సీట్ కొట్టాలనుకున్నాం కదా, ఇంట్లో మాట ఇచ్చాం కదా, ఇది మా గోల్ కదా, మా టార్గెట్ కదా, లాస్ట్ దాకా వచ్చింది, మేము ఎంత చేయలేకపోయాము అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట. బట్ నీట్ అనేది చదువుతారండి, అందరూ చదివే వాళ్ళే తీసుకుంటారు. ఆల్మోస్ట్ అందరూ చదువుతారు, ఏ గ్రూప్లో వాళ్ళైనా, బీటెక్ వాళ్ళైనా, ఎవరైనా సరే. బట్ ఇది ఏంటి అంటే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వాళ్ళు ఆ టార్గెట్తో, ఆ గోల్తో 365 డేస్ చదువుతూనే ఉంటారండి. చదివి కంపల్సరీ సీట్ కొట్టాలని ఏంతోనే అందరూ మూవ్ అవుతారనమాట. బట్ పేపర్ అనేది ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది, టఫ్గానే ఉంటుంది డెఫినెట్లీ. బట్ టఫ్గా ఉండటం వేరు, ఒక రేంజ్లో అనమాట, బాగా హార్డ్గా అనమాట. జేఈ మెయిన్స్ టైప్లో నీట్ వాళ్ళకంటే మీరు అర్థం చేసుకోండి. ఆ టైప్లో ఇస్తే వీళ్ళు ఏ విధంగా రాయగలుగుతారు? ఓకే, ఎస్. దీంట్లో మనం పేపర్ వైజ్గా చూసుకుంటే ముందు బయాలజీ తీసుకున్నాం అనుకోండి, ఎవరైనా సరే ముందు అటెంప్ట్ చేసేది నీట్ వాళ్ళు బయాలజీనే అటెంప్ట్ చేస్తారు. ఈజీగా ఉంటుంది, వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ అది కాబట్టి. ఓకే, బయాలజీ తీసుకుంటే బయాలజీలో ఏమైందంటే ఆల్మోస్ట్ ఇది మోడరేట్ అని చెప్పొచ్చు, ఒక విధంగా ఈజీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకు అంటే ఈజీగానే ఉన్నట్లుంది. బట్ బయాలజీలో వచ్చిన మిస్టేక్ వీళ్ళకి జరిగింది ఏంటి అంటే పేపర్ చాలా లెంతీగా ఉంది, పెద్ద పెద్ద పారాగ్రాఫ్ టైపుల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళకి అదంతా చదువుకోవడంలోనే టైం అంతా సరిపోయింది అసలు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 20 మినిట్స్ టైం కూడా తగ్గించారు కదా, దానివల్ల పేపర్ అంత బయాలజీ అనేది అంత లెంతీగా ఉండటం వలన మొత్తం చదువుకోవడంలో టైం అంతా ఎక్కువ వేస్ట్ అయిపోయింది అక్కడ కూడా. బట్ ఎలాగోలా బయాలజీ చదివి వచ్చినవే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ బయాలజీ అంటే కొంచెం బాగా ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నా బయాలజీ చేయగలరు, ఎలాగోలా చేశారు. బట్ ఇక్కడ వచ్చింది ఏంటి అంటే బయాలజీ అనేది ఎక్కువ టైం తీసుకుందనమాట, బయాలజీ సబ్జెక్ట్గా చూస్తే. ఓకే, నెక్స్ట్ అందరూ మళ్ళీ నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్తారు. బయాలజీ అయిపోయాక కెమిస్ట్రీకి వెళ్ళారు. కెమిస్ట్రీ వెళ్ళగానే కూడా అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి డిజపాయింట్ మిగిలిందనమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చాలా పెద్ద పెద్ద కాలిక్యులేషన్స్ టైప్గా ఇచ్చారండి. అసలు ఆర్గానిక్ అనేది ఇప్పటివరకు అసలు అలా ఇవ్వలేదు. బట్ అది కూడా ఎక్కువ టైం తీసుకుంది, చాలా కష్టంగానే ఉంది, హార్డ్గా ఉంది.
అండ్ మోడరేటెడ్గా కూడా అనిపించింది అనమాట. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానివ్వండి, బట్ కెమిస్ట్రీ పేపర్ కానివ్వండి ఈజీగా అనుకోవడానికి లేదు. అది కూడా టైం తీసుకుంది, కష్టంగానే అనిపించింది, హార్డ్గా అనిపించింది. ఓకే సరే, బయాలజీ అయిపోయింది, కెమిస్ట్రీ అయిపోయింది. సరే ఫిజిక్స్ ఉంది కదా. మామూలుగా ఎవరైనా సరే ఫిజిక్స్ అంటే నీట్ పీపుల్ ఎక్కువ భయమే పెట్టేసుకుంటారు, దానికి ఓన్లీ వెయిటేజ్ వరకే చూసుకుంటారనమాట. ఎందుకంటే ఈ మూడిట్లో గాయం చేసుకోవచ్చు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో. బట్ ఫిజిక్స్ అనేది వెయిటేజ్ చూసుకుంటే చాలని కొంతమంది అలా ప్రిపేర్ అవుతారు, కొంతమంది అన్నీ కూడా ప్రిపేర్ అవుతారు వెయిటేజ్ని కూడా నమ్ముకోకుండా. అలా ప్రిపేర్ అయ్యి బయాలజీ అయిపోయాక, కెమిస్ట్రీ అయిపోయాక ఫిజిక్స్లోకి ఎంటర్ అయ్యారు. వెళ్ళగానే ఎవరికి కూడా అసలు షాక్ అనమాట. పిల్లలందరూ షాక్లో ఉండిపోయారంటండి. ఎందుకంటే అసలు ఏంటి ఇది, బయాలజీ పేపరా లేకపోతే జేఈ మెయిన్స్ పేపరా? అసలు వాళ్ళు కూడా రాయలేనంత కఠినంగా పేపర్ అనేది ఈసారి ఉందంటండి. అసలు 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాయాలన్నా కూడా రాయలేని సిచ్యువేషన్లోనే ఉన్నారు పిల్లలు అనమాట. బట్ అసలు బయాలజీ అనేది ఎప్పుడు ఇంతవరకు ఇవ్వలేదంటండి. జేఈ మెయిన్స్ టైప్లో అంటే అర్థం చేసుకోండి, ఆ టైప్లో పేపర్ అనేది ఈసారి ఇవ్వడం జరిగిందనమాట. పిల్లలందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు, చాలా అక్కడే అసలు వాళ్ళకి ఇంకా సీట్ రాదని ఫిక్స్ అయిపోయారనమాట. ఎందుకంటే బయాలజీ చూసుకుంటే బయాలజీ వైజ్గా అలానే ఉంది, బయాలజీ దాటి కెమిస్ట్రీకి వెళ్తే కెమిస్ట్రీ కూడా అలానే ఉంది, కెమిస్ట్రీ దాటి ఫిజిక్స్ మాట్లాడితే అసలు వాళ్ళకి మాటలే లేవు అనమాట. ఓకే పేపర్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు సీట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బయాలజీ బాగా రాసి, కెమిస్ట్రీ బాగా రాసి, ఫిజిక్స్ ఒక 80, 90 అలా తెచ్చుకుంటే సీట్ అనేది వస్తుంది అనమాట ఎవరికైనా సరే. బట్ ఇక్కడ బయాలజీ కష్టంగానే ఉంది, టైం తీసుకుంది, టైం కూడా సరిపోదు. అండ్ కెమిస్ట్రీ చూస్తే అలానే ఉంది. సరే ఈ రెండు దాటుకొని ఫిజిక్స్లో ఎంతో కొంత గెయిన్ చేస్తేనే వాళ్ళు సీట్ కొట్టడం అనేది జరుగుతుందనమాట. బట్ ఆ ఫిజిక్స్ అనేది అసలు రాయడం అనేది ఎవరికి లేదు ఈసారి అయితే. బట్ అలాంటప్పుడు సీట్ ఎవరికి వస్తుంది? ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత 600+ మార్క్ టెస్ట్లో వాటిల్లో వచ్చినా కూడా అసలు వాళ్ళకి 600 అనేది రావు. 600 రాని పిల్లలకి 500 వస్తాయి అంటే అది కూడా చాలా కష్టంగా ఉంది. మీరు ఎంత బయాలజీ అవుట్ ఆఫ్ తెచ్చుకొని కెమిస్ట్రీ మీరు 130, 140 తెచ్చుకున్నా కూడా మీకు అక్కడ 550 కూడా ఎవరు దాటట్లేదు. అలాంటప్పుడు మీకు సీటు ఏ విధంగా కట్ ఆఫ్ పెడితే సీట్ అనేది ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాదు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. బట్ సరే కట్ ఆఫ్ అనేది పేపర్ ఇలా ఇచ్చారు, కట్ ఆఫ్ అనేది బాగా తగ్గించారే అనుకోండి. తగ్గిస్తే 500 రావడం కూడా చాలా తక్కువ మందికే అండి ఈసారి. చాలామంది మెసేజ్లు అవి చూసినా కూడా 500 కూడా ఎవరికి లేవంట. 400 to 500, 400 to 450 ఈ మధ్యన చాలామంది ఉన్నారు. 600 వచ్చిన వాళ్ళు కూడా 500 బిలోనే చెప్తున్నారు. 500 to 540 వచ్చిన వాళ్ళు కూడా 450, 430 రేంజ్లోనే మాట్లాడుతున్నారండి మార్కుల గురించి. మరి ఇంత రేంజ్లో ఉన్న వారికి కట్ ఆఫ్ ఏ విధంగా తగ్గిస్తే అందరికీ సీట్ వస్తుంది అంటే కట్ ఆఫ్ ఎంత తగ్గించాలి, ఎంత తగ్గిస్తే సీట్ వస్తుంది? అందరూ 400, 500 మధ్యలో ఉన్నారు. ఇంతమందికి అంటే కట్ ఆఫ్ 500, 470 అలా పెట్టారే అనుకోండి, సీట్ రావచ్చు ఆల్మోస్ట్. బట్ వచ్చినా కూడా ఎక్కువ పీపుల్ 400 అబోవ్, 500 బిలోనే ఉన్నారు కాబట్టి ఇంతమందికి కాంపిటీషన్ ఈ మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇంతమంది సీట్లు మన ఏపీలో ఉన్నాయంటే లేవు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి? అసలు తప్పు ఎక్కడ జరిగింది, అన్యాయం ఎవరిది, సఫర్ అయ్యేది ఎవరు, లాస్ అయ్యేది ఎవరు? నష్టం జరిగింది, సఫర్ అయింది మొత్తం పిల్లలకే జరిగిందండి. ఎంత ఆశతో వెళ్ళారో, ఎంత టార్గెట్ పెట్టుకొని వెళ్ళారో అనమాట. కనీసం 550, 600 మార్కులు కూడా రాకపోతే 500, 450 మధ్యలో మార్కులే చూపిస్తున్నారు అందరూ. బట్ అంత చూపించినప్పుడు 400, 450 మధ్యలో పిల్లలకి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుందన్నమాట. అందరూ ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నారనమాట. బట్ ఎంతమందికని ఏపీలో సీట్లు ఉంటాయి, అది కూడా కష్టమే. బట్ ఏపీలో సీట్లు కట్ ఆఫ్ తగ్గించినా కూడా రిజర్వేషన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకి ఏ విధంగా సీట్ వస్తుంది, ఎంత తగ్గిస్తే సీట్ రావాలి, ఎంతమందికైనా సీట్ ఇస్తారు? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. బట్ ఎంత ఆలోచించినా, ఏం చేసినా, ఏ విధంగా చేసినా సీటు ఏ విధంగా వస్తుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదండి. పిల్లల బాధ అయితే చూడలేకపోతున్నారు. బట్ పాపం హాస్టల్లో చదువుకొని 1 year లాంగ్ టర్మ్ చేసి హ్యాపీగా ఎగ్జామ్ రాసి హ్యాపీగా ఉందాము, రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాము, మరీ పేపర్ ఇలా ఉండదులే, కనీసం సీట్ అన్నా కూడదాము అని చెప్పేసి అనుకున్న పిల్లలకి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హ్యాపీనెస్ లేదు, సరిగ్గా ఫుడ్ తినడం అనేది లేదనే చెప్తున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా ఫోన్ చేశారండి నాకు. బట్ పేరెంట్స్ ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారండి. బట్ ఇది మీకు వచ్చిన ప్రాబ్లం కాదండి, నీట్ రాసిన వాళ్ళందరికీ ఈ ఇయర్ వచ్చిన ప్రాబ్లం అనమాట. ఎవరు బాధపడకండి, ఏడవకండి. ఇది ఏ ఒక్క నీట్ స్టూడెంట్ ప్రాబ్లం కాదనమాట. ప్రతి పేరెంట్కి ప్రతి పిల్లలు బాగా తీసుకోవాల్సిందే. వాళ్ళకైతే నష్టం జరిగింది, అన్యాయం జరిగిందనమాట. బట్ వెయిట్ చేయాల్సింది ఏంటంటే రిజల్ట్ కోసం చూడాలి. రిజల్ట్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండండి, ఎందుకంటే ఏపీలో సీట్లు తక్కువ. బట్ ఒకవేళ
కట్ ఆఫ్ తగ్గించినా కూడా 400 to 500 మధ్యలో కాంపిటీషన్ చాలా ఉంటుందన్నమాట. ఆ కాంపిటీషన్లో రిజర్వేషన్ లేని సీట్ వస్తుందా లేదా అని కూడా మనం చెప్పలేమన్నమాట. అందువల్ల నెక్స్ట్ ఎలా ఆలోచించాలి ఏంటి అనేది కొంచెం బ్రేక్ తీసుకోండి. పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వండి, మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. అండ్ సరే పోతే పోయింది ఇయర్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ మళ్ళీ చేపిద్దామని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతున్నారండి. బట్ అది ఏ విధంగా చేపించాలి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఇయర్ కట్ ఆఫ్ తగ్గింది, పేపర్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ పేపర్ ఈజీగా ఇవ్వచ్చు. అప్పుడు కట్ ఆఫ్ 650 దాకా పెట్టచ్చు. 650 వరకు పెడితే మళ్ళీ ఆ రేంజ్లో పిల్లలు చేరుకోగలరా అంటే డెఫినెట్లీ చేరుకోలేరు. బట్ లాంగ్ టర్మ్ కూడా చేయించలేమన్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి ఏం చేయాలనేది నిదానంగా ఆలోచించుకోండి. మీ పిల్లలు మీరు కూర్చోండి, ఏదో ఒక మార్గం దొరుకుతుందన్నమాట. బట్ కట్ ఆఫ్ కోసం వెయిట్ చేయండి, అంతేగాని బాధపడకండి, ఏడవకండి. పిల్లలకి ధైర్యం చెప్పండి, అది వాళ్ళ తప్పేమీ కాదు. బట్ 600 వచ్చిన వాళ్ళకి కూడా 400లో పడిపోతే అది పిల్లల తప్పు ఎలా అవుతుందండి? అవ్వదు కదా. చాలా కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడిన కష్టం మీరు పేరెంట్స్ చూసే ఉంటారు. బట్ ఎవరు సఫర్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి, పిల్లలకి ధైర్యం చెప్పండి. అండ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి, కట్ ఆఫ్ కోసం వెయిట్ చేయండి. సీట్ అనేది మన చేతుల్లో లేదని డిసైడ్ అవ్వండి. బట్ కట్ ఆఫ్ బాగా తగ్గి 400 to 450, 500 లోపల కట్ ఆఫ్ ఇస్తే ఆల్మోస్ట్ రావచ్చేమో అని నాకు అనిపిస్తుందండి. బట్ మనకి ఎవరికైనా రిజర్వేషన్ లేకపోయినా అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా ఏపీలో సీట్లు తక్కువ కాబట్టి అది కూడా మనం డౌట్ అయినా ఆలోచించుకోవాలన్నమాట. అందువలన పిల్లలకి ధైర్యం చెప్పండి, అది వాళ్ళు చేసిన తప్పు కాదు. బట్ ఇది అందరికీ జరిగిన బాధే, అందరికీ జరిగిన నష్టమే అనమాట. 2025 నీట్ పీపుల్ ఎవరైతే రాశారో ఆ పిల్లలందరికీ జరిగిన నష్టము, జరిగిన కష్టము, జరిగిన బాధ అనమాట ఇది. అందుకని పేరెంట్సే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. ఇది మీరు చేసిన మిస్టేక్ అయితే కాదనమాట. బట్ ఎన్టీఏ వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో, కట్ ఆఫ్ ఎంత తగ్గిస్తారో, బట్ ఎన్ని సీట్లు ఇస్తారో అనేది మనం రిజల్ట్ వరకు వెయిట్ చూడాల్సిందే అనమాట. పేరెంట్స్ మాత్రం చేయాల్సింది ఏంటంటే, ఒక్కరికి వచ్చిన కష్టం కాదు ఇది, నీట్ స్టూడెంట్స్ అందరికీ ఇయర్ వచ్చిన కష్టం అనమాట. పేరెంట్స్ అయితే పిల్లలకి చాలా సపోర్ట్ ఇవ్వండి, చాలా ధైర్యాన్ని ఇవ్వండి. నెక్స్ట్ ఏంటి అనేది తర్వాత ఆలోచించుకోండి ఇద్దరు కలిసి, పేరెంట్స్ పిల్లలు. ఓకే, ఎస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.